రైతులు ధాన్యము రైతు సేవా కేంద్రముల ద్వారా మిల్లులకు వస్తున్నాయి. వాళ్ళు అన్నీ చెక్ చేసిన తర్వాత పంపిస్తున్నారు. రాళ్ళు రప్పులు ఏ రకంగా ఉన్నాయో, గుండె అవుతున్నాయా, పిండి అవుతున్నాయా అనేసి వాళ్ళు చెక్ చేసి పంపించిన తర్వాత మంచిగా వీళ్ళు మిల్లులు తీసుకోవాలి. మరి ఈ బొక్కలు పెట్టడం ఏంటి? అసలు ఎందుకు ఈ బొక్కలు పెడుతున్నారు? ప్రతి బ్యాగుకి బొక్కలు అవసరమా? జీపీఎస్ బళ్ళు అయితేనే మిల్లులు తీసుకుంటాయట, లేదంటే తీసుకోవట. అర్థమైందా? అలాగా చెప్తారు కహానీలు. ఇదంతా డ్రామా అంతే. ఎందుకంటే రైతే గొర్రె. ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పినట్టు ప్రతి అధికారులు పనులు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇంకా ఎందుకు? జీతాలు దండుకు కదా. వీళ్ళని ఆపేసి వాళ్ళనే పరిపాలించుకోమంటే బెటర్ కదా అన్ని పనులు. ఎందుకంటే ఎవరి పనులు చేయనివ్వట్లేదు, అధికారుల చేత ఏ పని చేయనివ్వట్లేదు. ప్రతిదీ ఒత్తిడులు, రాజకీయ నాయకుల ఒత్తిడుల వల్ల ఏ అధికారి పని చేయలేకపోతున్నారు. దానివల్ల రైతులు లాస్ అయిపోతున్నారు. అందుకు ఇంకెందుకండి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినట్లు అధికారులు వింటారు. ఏమంటే ఏమైనా మేము గట్టిగా మాట్లాడితే పైనుంచి ఒత్తిడులు వస్తున్నాయి మాకు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినట్టే చేయాలంట. అలాంటప్పుడు మరి రైతులు మేమేటైపోవాలి? ఇప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ అమౌంటు పడలేదు, ఎంత నిర్ణయించారో తెలియలేదు. ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఏది కూడా గోన్ల డబ్బులు పడలేదు. తర్వాత ఈ ప్లాస్టిక్ గోన్లు, ఆ గోన్లు ఎవరికి ఇవ్వట్లేదు. ఒకటి కాదు, అన్నీ కూడా దాని డబ్బులతో పాటు వేసేవచ్చు కదా. డిఎం గారు అంటారు ఇదిగో అదిగో ఇదిగో అదిగో అనేసి అలాగ టైంపాస్ చేసి మరి ఇంకా డబ్బులు పడవు ఈ జన్మలో. మళ్ళీ ఆ ప్రభుత్వం మారిపోద్ది, అందరు సైలెంట్గా ఉంటారు అంతే.